మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూప్‌లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎయిడెడ్ పాఠశాలల్లో అదేవిధంగా కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను హైకోర్టు ఆదేశాలకు లోబడి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పర్మిషన్ ఇచ్చిన వాటిల్లో భర్తీ చేయవచ్చు అని పాఠశాల విద్యాశాఖ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పోస్టులు భర్తీ చేయాలనుకుంటున్నాయో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఖచ్చితంగా ఒకే చోట నోటిఫికేషన్స్, అదేవిధంగా ఒకే వెబ్సైట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవాల్సిందిగా, ఈ విషయాలన్నింటినీ అర్హత గల అభ్యర్థులకు ఖచ్చితంగా తెలిసేటట్లు వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కూడా ఆ మెమోలో ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు సెప్టెంబర్ 26, 2024 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్స్ ఇవ్వడం, ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవటం స్టార్ట్ చేసినవి అనమాట. ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ నుంచి ఏ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ నోటిఫికేషన్ ఇచ్చినాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎయిడెడ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అనేది గవర్నమెంట్ పోస్టులే. ఎయిడెడ్ కింద ఉంటే కానీ జీతభత్యాలు మొత్తం గవర్నమెంట్ ద్వారానే చెల్లించబడతాయి, అంటే పర్మనెంట్ పోస్టులు అన్నమాట. అయితే ఇప్పుడు దాని కొరకు మనం గూగుల్లో ఏపీ ఎయిడెడ్ టీచర్స్ రిక్రూట్మెంట్ జిఎస్ఆర్ ఇన్ఫో అని టైప్ చేయండి. లాస్ట్లో జిఎస్ఆర్ ఇన్ఫో అని టైప్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏమన్నా రూల్స్ మారినా, కొత్త అప్డేట్స్ వచ్చినా ఈ పోస్ట్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకొరకు ఇక్కడ దీని మీద టైప్ చేసి జిఎస్ఆర్ ఇన్ఫో టైప్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పోస్టే మనకి ఎయిడెడ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2024 అని వస్తుంది. అక్కడ నుంచి మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా అప్లై లింక్ కూడా ఉంటుంది లాస్ట్లో. ఇక్కడ గవర్నమెంట్ ఉత్తర్వులు ఏమన్నా ఉన్నట్లయితే ఆ గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా ఇక్కడ మనం అప్డేట్ చేస్తూ ఉంటాను. నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లై లింక్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనకు డైరెక్ట్గా మనం ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకున్న డైరెక్ట్ వెబ్సైట్ ఏంటంటే cscap.gov.in అనమాట. ఇది కూడా ఆ పోస్ట్లో నేను ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఆ జీవోలో అట్టిపెట్టే లింక్ ఇస్తాను మన వెబ్సైట్ది. అదేవిధంగా సిఎస్సి వెబ్సైట్ కూడా ఇస్తాను, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. cscap.gov అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు మొట్టమొదటిదే వస్తుంది. మొట్టమొదటిది, ఇంక వేరేదేమీ అవసరం లేదు. మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. కన్ఫ్యూజ్ అయితే ఇందాక చెప్పినట్లు మన వెబ్సైట్లో ఎయిడెడ్ జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్కి రండి. అక్కడ ఎయిడెడ్ టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంటుంది. అక్కడే ఆన్లైన్ అప్లై లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్ పేజీలోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఈ సిఎస్సిఏపీ వెబ్సైట్లోనే మనకి సిఎస్సిఏపీ వెబ్సైట్ హోమ్ పేజీకి వచ్చామనుకోండి, ఇక్కడ చూడండి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినా అదే వెబ్ పేజీలోకి రావటం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వరుసగా డిస్ప్లే అవటం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి ఈరోజు ఈ పాఠశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది డిస్ప్లే చేశారు. ఇక ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఏటికైతే పోస్టులు భర్తీ చేయుటకు పర్మిషన్ ఉన్నాయో ఆ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ నోటిఫికేషన్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనకి డిస్టిక్ నేము, మండల్ నేము, అదేవిధంగా ఆ స్కూల్ యొక్క యూడేస్ కోడ్, స్కూల్ నేమ్ ఉంటుంది. నంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్, ఎన్ని నోటిఫై చేశారనేది కూడా ఉంటుంది. ఇది పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. అంటే ఇందాక నేను ఫస్ట్ గమనించినప్పుడు 7 పోస్టులే ఉన్నాయి, 7 పోస్టులే ఉన్నాయి అనమాట. ఇప్పుడు 15 పెట్టింది.
ఇక్కడ మనకి పోస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ముందు మనం క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1 ఒకటి ఉంది. అట్లాగా అదేవిధంగా పిఎస్ స్కూల్ అసిస్టెంట్ పిఎస్ ఉంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, సెకండరీ గ్రేడ్ టీచర్ 2 ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ కేటగిరీలు ఉంటాయి అన్నమాట. మనకి ఏ పోస్ట్కి అర్హత ఉందో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో యాక్షన్ కింద అప్లై ఉంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే పోస్ట్ రిక్రూట్మెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎయిడెడ్ పోస్ట్ రిక్రూట్మెంట్ ఫామ్. దీనికి పర్సనల్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, ఇప్పుడు ఆ పాఠశాలకు సంబంధించిన అప్లై లింక్ కదా ఇది. అదేవిధంగా ప్రతి పాఠశాలకు సంబంధించిన అప్లై లింక్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఆ పాఠశాలలో ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫోటోని అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మన సిస్టంలోకి వస్తుంది. మన ఫోల్డర్లోకి మనం సేవ్ చేసిన దగ్గర మన ఫోటోని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్మ్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేము, తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిహెచ్ అర్హత ఉన్నట్లయితే డిఫరెన్షియలీ ఏబుల్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ విజువల్లీ హ్యాండిక్యాప్ కానీ ఇలా డిఫరెన్షియల్ ఏబుల్డ్ ఏమన్నా ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ మీద క్లిక్ చేయగానే మనకి విహెచ్ఆ, విజువల్లీ హ్యాండిక్యాపా, హీరింగ్ ఇంపైర్డా, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా నో అనుకోండి, దాన్ని మనం సెలెక్ట్ చేసే ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ కాదు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో సెలెక్ట్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన వారని అడుగుతుంది కమ్యూనికేషన్ డీటెయిల్స్లో. ఎస్ మీద క్లిక్ చేయాలి, కాకపోతే నో మీద క్లిక్ చేయాలి. నో మీద క్లిక్ చేస్తే ఏ స్టేట్కి చెందాం, ఏ డిస్టిక్, ఆ అడ్రస్ మొత్తం ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఫిల్ చేసిన తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఎస్ మీద క్లిక్ చేసి మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని, మండలం సెలెక్ట్ చేసుకుని, విలేజ్ సెలెక్ట్ చేసుకుని, పిన్ కోడ్, డోర్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. కేటగిరీ అంటే ఇక్కడ మన రిజర్వేషన్ అనమాట. ఏ రిజర్వేషన్కి చెంది ఉన్నామో ఆ రిజర్వేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన అడ్రస్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆర్ యూ క్లెయిమింగ్ మెరిటోరియస్ ఇన్ స్పోర్ట్ యాజ్ పర్ జియో 74 అంటే ఈ జియో 74 ప్రకారం స్పోర్ట్స్లో మెరిట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందన్నమాట గవర్నమెంట్ పోస్టుల భర్తీలో. అది ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని తర్వాత మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెట్ సీటెట్ డీటెయిల్స్ అనేది అపియర్డ్ ఫర్ టెట్ ఆర్ సీటెట్ అనేది ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సీటెట్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా మనకి ఎలిజిబుల్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో అయినా టీచర్ పోస్ట్ రాయడానికి ఆ రాష్ట్రం నిర్వహించే టెట్తో పాటు సీటెట్ కూడా ఎలిజిబుల్. ఏది సీటెట్ ఉంటే ఆ రాష్ట్రం నిర్వహించే టెట్ ఏమైనా అవసరం లేదు. తర్వాత సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఏ సంవత్సరం ఎంటర్ అయ్యారనేది రాశారనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. తర్వాత మీకు ప్రింట్ వస్తే ప్రింట్ తీసుకోవాలి. తర్వాత వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఈ సెలక్షన్ లిస్టు గైడ్లైన్స్లు ఏమన్నా వస్తే ఆ గైడ్లైన్స్లన్నీ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ కండి. అదేవిధంగా మన వెబ్సైట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. తర్వాత మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు రావటం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.